సారీ, అందరికీ నమస్కారం. నా పేరు చెల్లగొని విష్ణు యాదవ్. అదే కొంచెం టైం దొరికిందని కొంచెం నా ఏదో భావం చెప్దాం అనుకున్నా. అండ్ ఫస్టే చెప్తున్నా, ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి, నాకు చాలా స్టేజ్ ఫియర్. అండ్ అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ. నేను స్టేజ్ ఎక్కడానికి మెయిన్ రీజన్, నేను నార్మల్ అందరి లెక్క ఆడియన్స్ లెక్క వచ్చాను, కూర్చున్నాను, అందరి పర్ఫార్మెన్స్ చూసాను. పెద్దవాళ్ళు ఉంటే, పొలిటీషియన్స్ ఉంటే, మనకు కొంచెం పాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్. అది ఇంకో స్టోరీ. అందరికి బాగా అనిపించింది. మన తెలంగాణ గురించి చెప్పారు, మన ఏమంటారు, మన కల్చర్ గురించి చెప్పారు. లాస్ట్ ఒక పాయింట్ చెప్తా, ఆ పాయింట్ నన్ను ఈ వరకు తీసుకొచ్చింది. అది ఒక్కటి చెప్పాలని ఇక్కడికి వచ్చా. మీతో నార్మల్గా నా స్టోరీ కాదు, నేను అనుకునేది చెప్తున్నా. అండ్ ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. నార్మల్గా చాలా హిందూ ఈవెంట్స్కి వెళ్తుంటాం, నేను నా ఫ్రెండ్స్ అందరం. అంత ఫార్మల్ ఎలా ఉంటుంది మన తెలుగు ఈవెంట్స్ కానీ హిందీ ఈవెంట్స్ చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ కూర్చున్నాను, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఒకసారి సడన్గా అరే ఆగండి రా అన్న. ఆ రా అనే పదం లిటరలీ బయట ఇంకేస్ దగ్గర అయినా యూకేలో ఒక తెలియని ఇది, అది ఖచ్చితంగా భయం కాదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డ, నేను ఖచ్చితంగా తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ బిడ్డ, రంగారెడ్డి బిడ్డ. ఆ భయం కాదు, ఎందుకు తెలియని ఇదితో ఆ రా అరే ఆగండ్రా పిల్లలు. అదే ఇక్కడ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మా అక్క పిల్లలు, మా బావ పిల్లలు, మా ఇంటి పక్కన పిల్లలు అన్నట్టు ఆగండ్రా అనే ధైర్యం వచ్చింది నాకు. ఆపుతున్నా, ఒక సెకండ్ నా ఫ్రెండ్ శరణ్కి చెప్తున్నా, మామ అదే ఈ రా అనే మాట ఇంకో పిల్లని ఇంకో ఈవెంట్లో అనగలుగుతున్నామా అంటే మాటలు ఇద్దరికి ఆ హోమ్లీ ఫీలింగ్ ఇక్కడ వచ్చింది. అదొకటి. ఇంకోటి నాకే అనిపించింది, మన వాళ్ళు అక్కడ బాయ్స్ కానిస్తున్నారు, ఇక్కడ సిస్టర్స్ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. చెప్పా కదా, లాస్ట్ ఒకటి చెప్తాను, ఇదే నా కల్చర్ రా భయ్. అయ్యా బెడ్రూమ్ లో తాగుతాడు, తాత బెడ్రూమ్ లో తాగుతాడు, కొడుకులు బిల్డింగ్ లో తాగుతాడు. ఇదే మా కల్చర్ అబ్బాయి, ఇదే మా తెలంగాణ, ఇదే మా కల్చర్. ఎవరికి భయపడలేదు. ముందొక మాట ఇంకొక మాట మా రక్తంలో లేదు.